శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీకు అందరికీ నమస్కారాలు. ఈ మధ్య చాలామందిలో నిరాశ వస్తోంది. దీనివల్ల ఎందుకు బతకాలి, చావడం మేలు కదా అని కూడా కొన్ని ఆలోచనలు అలా వెళ్తున్నాయి. నిజంగా చెప్పండి, మనలో నిరాశ ఎందుకు వస్తుంది? ఇప్పుడు కష్టపడి మనం పని చేస్తే మనలో నిరాశ రాకూడదు, అవునా? మనం ఏ పని చేయకుండా సులభంగా అయిపోవాలి అంటే అప్పుడు ఆ పని జరగదు, కాబట్టి మనలో నిరాశ వస్తుంది. ఈరోజు నిజంగానే కాంపిటీషన్ చాలా ఎక్కువైపోయింది. మరి కాంపిటీషన్ ఎక్కువైపోయింది కదా అని మనం ఏం చేయాలంటే నిరాశ చెందకూడదు. ఎలాగైతే హనుమంతుడు లంకకి వెళ్ళాలి అన్నప్పుడు ఆ లంకకి వెళ్ళినప్పుడు కూడా ఎలాగైతే తనని అనంతంగా చేసుకొని వెళ్ళాడో అలాగే మనలో కూడా ఆ అనంతం ఉంది. కాబట్టి ఏదైనా ఒక కాంపిటీషన్ వచ్చినప్పుడు దానికి మన స్కిల్స్ని మనం పెంచుకోవాలి, అవునా? అలా కాకుండా మనల్ని బలహీనపరిచే కొన్ని ఆలోచనలు మనం తీసుకున్నాం అనుకోండి, మనలో నిరాశ వచ్చేస్తుంది. లేదు, నేను ఇది సాధించగలను. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? ఒక్క ఉద్యోగమే కదా. నేనేదో ఒక పెద్ద కంపెనీ పెట్టి 1000 మందికి ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ అలా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఎంటర్ప్రెనర్స్ ఉన్నారు కదా. వాళ్ళలో ఉన్న శక్తి నాలో ఉన్న శక్తి ఒకటే. మరి నాకు కావాల్సింది ఒక ఉద్యోగం, తప్పకుండా సాధించగలను. దానికి కొంత సమయం తీసుకోవచ్చు, లేదా దానికి కావాల్సిన స్కిల్స్ నేను ఇంప్రూవ్ చేసుకోవాలి. అలాగే నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు నాకు కావాల్సింది ఒక్క సీటే, అవునా? మనం ఫర్ ఎగ్జాంపుల్ నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు ఎంబీబీఎస్ చేరడానికి, లేదా నీట్ ఎగ్జాము ఇంజనీరింగ్ చేరడానికి రాస్తున్నారు, ఐఐటీస్కి రాస్తున్నారు. మనకు కావాల్సింది ఏంటి? ఒక సీటు. అంతవరకే మనం ఫోకస్ పెట్టుకోవాలి. కానీ ఇంతమంది రాస్తున్నారు, దీనిలో నాకు వస్తుందా అని మనం ఎప్పుడైతే మనల్ని బలహీనపరిచే ఆలోచన చేస్తున్నామో దానివల్ల మనం ఏమీ సాధించలేము. అందుకే స్వామి వివేకానంద గారు ఎప్పుడు ఏమంటారు? నిన్ను బలవంతుని చేసే ఆలోచన మాత్రం నువ్వు స్వీకరించు, మిగతా వాటిని వదిలేయి అన్నారు, అవునా? అలాగే ఇప్పుడు ఈ సూసైడ్ అని మనం చాలా వింటున్నాం. ఇప్పుడు చూస్తే చాలామంది సూసైడ్ అంటే అసలు సూసైడ్ అన్నది కూడా ఒక పాజిటివ్ మెసేజ్ ఇస్తుంది మనకి. సూసైడ్ అంటే ఏంటంటే అంటే సైడ్. సూసైడ్ ఈజ్ సైడ్. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, 10 సార్లు అనుకోండి. సూసైడ్ అంటే సైడ్ అంటే అయితే సైడ్ పక్కకు తీసుకో అంటే ఏంటి? నిన్ను బలహీనపరిచే ఆలోచన అనేది సూసైడ్. అదేం చెప్తోంది? పక్కన తీసుకో, నిన్ను నువ్వు బలవంతుని చేసుకో అంటోంది. అందువల్ల సూసైడ్ కూడా మనకి ఇస్తున్న మెసేజ్ పాజిటివ్ మెసేజ్. అందువల్ల నిరాశ నుంచి మనం బయటికి రావాలంటే మనలో ఉన్న అనంత శక్తిని మనం తెలుసుకొని, నిజంగా చెప్పాలంటే మీరు హాయిగా రోజు ఒకసారి ఆకాశాన్ని చూడండి. స్వామి వివేకానంద గారికి చాలా ఇష్టమైన విషయం ఏంటంటే అనంతమైన ఆకాశాన్ని చూడము, అలాగే అనంతమైన సముద్రాన్ని చూడడం. ఆయన ఆ సముద్రాన్ని చూస్తున్నప్పుడు, ఆకాశాన్ని చూస్తున్నప్పుడు ఆయనలో అనంతమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనం ఏం చేస్తున్నాం ఈరోజు అంటే ఒక చిన్న రూములో తలుపేసేసుకొని ఒక స్మార్ట్ బోర్డ్ పెట్టుకొని అక్కడ కూర్చొని నేను ఇంతే అనుకుంటూ మనల్ని మనం అల్పంగా ఊహించుకుంటున్నాం. అలా కాకుండా బయటకు రండి, మీ ఇంటి నుంచి బయటకు రండి, ఆకాశాన్ని చూడండి. వీలైతే మీకు దగ్గరలో ఒక నది ఉంటే ఆ నదిని చూడండి, సముద్రాన్ని చూడండి. అవి చూసినప్పుడు వాటిలో ఉన్న ఆ అనంతమైన శక్తి నాలో కూడా ఉంది. కాబట్టి మన ఆలోచనలు కూడా అత్యుత్తమైన ఆలోచనలుగా తయారయ్యి మన నిజ జీవితంలో మనకి విజయం ఎప్పుడూ వస్తుంది. అందువల్ల మిత్రమా, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఏదైనా సాధించగలవు. నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు. ఎందుకంటే ఆ స్వామి వివేకానంద గారిలో ఉన్న శక్తి నీలో ఉంది. ఆయన అనుగ్రహం ఎప్పుడు నీతో ఉంది. ఆయన ఎప్పుడూ నీ తోడుగా ఉన్నాడు. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీరామకృష్ణ.